ఈ కాశీపురం అంతా తిరిగి కాళ్ళు పీకుతున్నాయిరా. మీ కాళ్ళు కన్నా కడుపు పీకుతుంది గురుగారు. మీరు కాస్త నా కాలు వద్దండి అవరే కేశవ ఎక్కడ పోయాడురా పడవ? వాడి జన్మ వెతుకలు ఎప్పుడు తిండే 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 మీ మాత్రం కష్టపడుతూ సుఖం అన్ని పనులు నాకెళ్తే గురువారు ఓరి జనార్దన, వాడు రాడండి తినుకో తింటాను లాభం. ఓరి జనార్దన, గురువు గారు వాడు రాడండి ఇన్ని రోజు పడవాలి, ఇన్ని రోజు పడవాలి. గురువుగారు కాలు వచ్చేస్తే కానీ మీ రెండు కాళ్ళ మధ్య ఉంది తీసండి. ఏమిట్రా ఇది? ఊతకరనా? గురువుగారు కరెంట్ భయమే కదండి. సరే సరే. ఈసారి గురుగారు కొత్త మొత్తం అంటారా చూడండి. ఏ కేశవ, నా కాళ్ళు ఎందుకు వచ్చారా? ఒరే ఎడమ ఈ కాళ్ళ మీద దోమ వాడి చూసుకోరా. ఓయ్ రవ్వ, ఓ. నా కాళ్ళ మీద కొట్టావురా. ఈగ వాలిందిరా. ఏదో దోమ తోడుకుంటా కానీ నీవు తెలుసుకోరు. నా కాళ్ళు బంగారం కాళ్ళు జాగ్రత్త. నా కాలు వజ్రం కాలు. నా కాళ్ళు ఏమన్నానుకో నీ కాళ్ళు నా కాలు ఏమని అన్నావు అనుకో, నీ కాలు నా కాళ్ళు ఇది. ఇది నా కాలు. నా కాళ్ళు ఇది. నా కాలు. నా కాళ్ళు పట్టుకుంటానండి. ఈ కాలుని ఏమనంటే నేను ఊరుకునేదే లేదండి. మరి ఇద్దరు కాళ్ళు నిలబడుతున్నా నా కాళ్ళు ఏమన్నా కాళ్ళు వద్దండి అమ్మ, పాపానికి ఒళ్ళు హోమం చేశారు కదా. కాదు గురువు, నా కాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి కదా మీరు. అదే
నాకు పిల్లలు అంటే ఈయనకేంటంట? నేను ఇంట్లో పడుకుంటే ఆయన ఇంట్లో పడుకుంటా, ఆయన ఇంట్లో పడుకుంటే ఆయన ఇంట్లో పడుకుంటా. పిల్లలు పడుకుని ఎలా పడతారు? గాలికి పడతారా, ధూళికి పడతారా? అబ్బబ్బబ్బబ్బబ్బ. ఈ ముసలి వాళ్ళు కట్టుకోవాలంటే ఎలాగా కేశవా చేయాలని పెంచుకోవాలి. అరే కేశవా, ఒరే జనార్దన, ఎక్కడ పోయారు యాదవాళ్ళు? అరే కేశవా, ఎక్కడ పోయారా? గురువు గారు మేము అలాగా ఒక పెద్ద వాడి పిల్లండి ఎక్కడ పోయేవరా? కేశవ గురువు గారు కలిపి అలా పోయామంటే వారణాసి నిధుల్లోకి. ఎందుకు పోయారా? అలాగెళ్ళి బజార్కి వెళ్ళి కూరగాయలు గురువు గారు పోయారండి. గురువు గారు పోవడం అంటే ఆ పోవడం కాదండి, వెనకైపోయారండి. అదేనండి మన గాయత్రి వీధిలో గుడి వెనకాల గంగాలమ్మ ఇల్లు ఉంది కదండి, ఇంటి ముంగట అరుగు ఉంది కదండి. గంగాలమ్మ ఇంటి ముంగట అరుగు మీద కూర్చొని గంగాలమ్మ చెవులో నోరు పెట్టి ఏం లేదు కూరగాయలు ఇచ్చామండి. చాలా తెచ్చామండి. చెప్పండి ఏం తెచ్చారు? ఇంతలేసి ఉంటాయి, ఇళ్ళ పొడుగు ఉంటుంది, బలం ఉంటుంది, ఇంత పొడుగు ఉంటుంది, దానికి పైన జీవాలు ఉంటాయి. గురువయ్య ఇచ్చారు, గురువమ్మ పెట్టాము, వందల పడితే లాభం లేవా? దోసకాయలా, బీరకాయలా, పొట్లకాయలా, పొట్లకాయలా, ఏం కాయలవి? అదేనండి బీరకాయలండి. పైన గీరలు మీకు కనిపెట్టదండి, గీరల పైన అవేనండి. ఏమిటండి బీరకాయలండి? చాలా నిజమండి. చెప్పండి. ఇంత లేచి ఉంటాయి, గురువారికి టిఫిన్ చేస్తారండి. మాకు మాకు ఇస్తారండి. 5 రూపాయలు సరే అండి. రుప్పుదా గురువమ్మ రుప్పుదా.
చేస్తున్నాను గురువు గారు. మొత్తం చెమటెక్కిపోయాను చూడండి గురువు గారు. చాలా కష్టపడి మొత్తం రుబ్బిస్తాను. నాకు ఇవ్వాలండి. అదేనండి అదేనండి అది ఏమిరా రౌండ్ ఉంటుంది ఉంటది మెత్తగా ఉంటుంది అది నాకు ఇవ్వాలండి. ఏమిటండి అదేనండి అదేనండి ఏమిరా అదే కుడుము అనుకోండి కుడుము కూడుమా అది ఇవ్వాలండి. అది ఇస్తారా సరే అండి. నీకురా గురువు గారు వాడికి ఇచ్చేటప్పుడు నాకు కూడా ఇవ్వాలి కదా. ఏంటి ఇవ్వాలి? మంచి ఆటలో ఉన్నాం గురువు గురువు గారు మొత్తం వారణాసి మొత్తం తిప్పి మాకు ఏ కనీసం టీ నీరు కూడా తాకట్లేదు. మంచి ఆటలో ఉన్నాం గురువు గారు. ఏమేమో చెప్పరా అదే గురువు గారు నూనె వేస్తారు పొంగుతుంది దానికి మధ్యలో కన్నం ఉంటుంది. అన్నమేమిట్రా అదే గురువు గారు కన్నం అదే అదేట లోపల ఉండి మధ్యలో కన్నం ఉంటుంది. ఏమిటది అదే గురువు గారు ఏమిటది ఒక్కగారి ఒక్కగారా గురువు ఇస్తారండి. సరే కదండి గురువు గారు వచ్చారు చూసి వస్తాం చూడండి. గురుగారు పిల్లరా నీదు మహిమయ ఏం చేస్తున్నావే ఏమి చేస్తున్నావా కేశవా గురువు గారు ఎక్కడికి వచ్చావు గురువు గారు వచ్చారు ఇప్పుడండి. వారిని అడగండి నాకెడ తెలుస్తారు. ఏమవుతారా
అమ్మా ఇది ఏమి వర్తనం అమ్మా? నీ ఎవరిదేమో దాసిమని వచ్చాయి దొరసానలాగా వాళ్ళ నీతులు చెప్తానువా ఏమే కలహము నీవు ఇంటి పని వంట పని చేయలేవని దాసిని తీసుకొచ్చామే చూడమ్మా చంద్రమతి దీని నోటికి ఇది నా ఇల్లాలు దీని నోటికి ఈ ఊరు కాపులు కరణాలు ఆఖరికి రెడ్డిలు కూడా తెలిసిపోతాయి నీవు మాత్రం కాస్త ఎలా మెరుగుతావో ఏమో దాని నోటికి మాత్రం తాళం వేయడానికి వీల్లేదు కాస్త చూసుకో వచ్చా ఇటు రావే అమ్మా నీ పేరేమిటి నా పేరు చంద్రమతమ్మా. చంద్రమతో ఇంద్రమతో కోణమతో నేను నీకు సమ్మతనా మొదటేనమ్మా. అమ్మసన్నారని పిలిచదు అటులనేనమ్మా అటులనే. ఏది ఒకసారి ఇల్లు నువ్వు అలా కూర్చుందిరా. ఇంటి పట్టాలి వచ్చా వచ్చమ్మా. ఏమో పని వెళ్తారు అన్ని పనులు వచ్చమ్మా. పొద్దున్నే లేచి తెచ్చి కల్లాపు లేచి ముగ్గు పెట్టి ఆ, నీళ్లు తెచ్చి వంట చేసి తిండిపోయిన మాకు తిండి పెట్టినాక మేము పడుకున్నాక మా కాళ్ళు వస్తుంది ఆ తర్వాత నిద్రపోచ్చాలి అలాగేనమ్మా. ఉదయం పడుకోవాలి సరే